గ్రూప్ 1పై కోర్టు తీర్పుపై అప్పీల్ చేసేందుకు టీజీపీఎస్సీ సమాయత్తం అవుతుంది. ఇదే సమయంలో గ్రూప్ 2, 3పై ఏం చేయాలని సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఎంత సిగ్గుసేటైన విషయం అంటే ఇది. ఒక పరీక్షను నిర్వహించడం కూడా రావట్లేదంటే టీజీపీఎస్సీ ఎంత అసమర్థత, ఎంత నిర్లక్ష్యం, ఎంత చేతగానితనం అంటే ఇది. గత ప్రభుత్వం ఎలా కూలిపోయింది, ఇలా నిరుద్యోగుల ఆగ్రహానికి గురయ్యేగా, కనీసం పరీక్షలు పెట్టడం రాలేదనేగా. ఆ రోజు టీజీపీఎస్సీలో సంస్కరణలు తీసుకురావాలి, చైర్మన్ని సస్పెండ్ చేయాలి, ఇంకో కొత్త చైర్మన్ పెట్టాలి అని చెప్పారు. ఈ ప్రభుత్వంలో చైర్మన్ మారిండు, టీజీపీఎస్సీ పేరు మారింది తప్పితే ప్రవర్తన మారలే. అదే నిర్లక్ష్యం, అదే అసమర్థత. కనీసం ఒక పరీక్ష పెట్టి విద్యార్థులకు సంబంధించిన జీవితాలు కదా ఇది. విద్యార్థులకు వాళ్ళ ఎంతో కష్టపడి ఇన్నాళ్ళు చదువుకొని వాళ్ళకి భవిష్యత్తు నిర్మించుకునే ఉద్యోగాలు కదా. దీని మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఎంత నిబద్ధతతో చేయాలి. ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించి ఇవాళ గ్రూప్ 1 పైన మళ్ళీ పరీక్షలు పెట్టాలా లేకపోతే అప్పీల్కి పోవాలని ఆలోచన చేస్తారంటే మళ్ళీ ఇదే సమయంలో గ్రూప్ 2, 3 కూడా దాంతోనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంతమంది నిరుద్యోగులతో టీజీపీఎస్సీ ఆడుకుంటుంది. ఇంత నిరుద్యోగుల భవిష్యత్తుని అంధకారంలో పడేసినట్టు కాదా? కనీసం ఆలోచన లేకుండా ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిబద్ధత లేకుండా ఉంటేలా?